యా హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. మనం నిన్న ఎంబెడెడ్ కోడ్ గురించి ఎలా మనము టెస్టింగ్ ఉంటుంది వాటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు మనం చెప్పే కోర్స్ రిలేటెడ్ ఎలా జాబ్స్ ఉంటాయి, ఆ జాబ్స్ మనకి ఎలా సూటబుల్ అవుతాయి, ఓకే, మనకి ఎలాంటి కీ స్కిల్స్ సెట్ అవుతాయి, వాటన్నిటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఓకే. యా ఆల్మోస్ట్ నిన్న అవైలబిలిటీలో ఉన్న వాళ్ళందరూ జాయిన్ అయ్యారు కదా. నిన్నటి క్లాస్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే వీ హ్యావ్ ద యూట్యూబ్ ఛానల్ విఎల్ఆర్ ట్రైనింగ్. దాంట్లో మనం ఈ యూట్యూబ్ నిన్నటి క్లాస్ వీడియోని అప్లోడ్ చేయడం అయితే జరిగింది. జస్ట్ వన్స్ అగైన్ రిఫర్ దట్, ఈ వీడియోని కూడా ఈరోజు అప్లోడ్ చేస్తారు, దీన్ని కూడా ఒకసారి రిఫర్ చేసుకోండి. ఓకే. ఓకే. మన కోర్స్ కంటెంట్ అనేది మీకు లిటిల్ బిట్ క్లారిటీ వచ్చి ఉండొచ్చు మేబీ. ఈ రోజు ద డిస్కషన్ అబౌట్ ఆటోమోటివ్ ఎంబెడెడ్ టెస్టింగ్ అంటే ఏంటి, అసలు ఎందుకు టెస్టింగ్ ని యూజ్ చేస్తారు ఇన్ ద ఆటోమోటివ్ డొమైన్, వై వీఆర్ యూజింగ్ టెస్టింగ్ ఇన్ ఆటోమోటివ్ డొమైన్, అండ్ మనం చేసే టెస్టింగ్ ఏంటి. వీ హావ్ ద మల్టిపుల్ టెస్టింగ్ ఇన్ ఆటోమోటివ్ డొమైన్, అంటే చాలా టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉన్నాయి ఆటోమోటివ్ డొమైన్ లో. బట్ మనం చేసేది ఏంటంటే ఒక ఎంబెడెడ్ సిస్టమ్ కి ఒక సాఫ్ట్వేర్ ని ఫ్లాష్ చేయడం జరుగుతుంది. ఆ సాఫ్ట్వేర్ ని బేస్డ్ ఆన్ చేసుకొని ఫంక్షనాలిటీస్, ఓకే, ఫంక్షనాలిటీస్ అండ్ రిక్వైర్మెంట్ ని బేస్డ్ ఆన్ చేసుకొని టెస్టింగ్స్ జరుగుతాయి. అంటే వాట్ ఎవర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయో దాన్ని బేస్డ్ ఆన్ చేసుకుని సాఫ్ట్వేర్ ని డెవలప్మెంట్ చేయిస్తారు. దాని యొక్క ఫంక్షనాలిటీస్ అంటే ఆ సాఫ్ట్వేర్ ని తీసుకొని వచ్చి మన ఎంబెడెడ్ సిస్టమ్ లో ఫ్లాష్ చేసినప్పుడు ఆ రిక్వైర్మెంట్స్ ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా, అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, ద కమ్యూనికేషన్స్ ఎలా జరుగుతున్నాయి, అంటే డిఫరెంట్ డిఫరెంట్ నోడ్స్ దగ్గర నుండి సిగ్నల్స్ ఎలా పాస్ అవుతున్నాయి, వాటి యొక్క వాల్యూస్ ఎలా అప్డేట్ అవుతున్నాయి, వీటన్నిటిని మనం టెస్ట్ చేయడమే సాఫ్ట్వేర్ ఆటోమోటివ్ ఎంబెడెడ్ టెస్టింగ్. ఓకే. వీ హ్యావ్ అనదర్ కేటగిరీ, అంటే ఎంబెడెడ్ టెస్టింగ్ కూడా ఉంది. అంటే ఏంటంటే ఈ ఎంబెడెడ్ టెస్టింగ్స్ ఏదైతే హార్డ్వేర్ ఎంబెడెడ్ టెస్టింగ్ అని అంటారు, దాన్ని హార్డ్వేర్ ని టెస్ట్ చేస్తారు. అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీ అని, ఆ బ్యాటరీ ఎంత మాక్సిమం వోల్టేజ్ తీసుకుంటుంది, దాని యొక్క మినిమం వోల్టేజెస్ ఎలా ఉంటాయి, త్రూ ద హార్డ్వేర్ ని బేస్డ్ ఆన్ చేసుకుని టెస్ట్ చేస్తాం. బట్ ద ఫంక్షనాలిటీస్ ఎప్పుడు కూడా విత్ ద సాఫ్ట్వేర్, విత్ రెస్పెక్ట్ టు సాఫ్ట్వేర్ ని బేస్డ్ ఆన్ చేసుకొని టెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ సేఫ్టీ రిలేటెడ్ థింగ్స్ అవన్నీ కూడా. ఓకే, that's the thing. Automotive embedded testing refers to the process of evaluating and validating the embedded systems and software. I'm explaining about the software used in the vehicles to ensure their functionalities and reliability, safety and compliance with industry standards. Okay, as the complexity and importance of embedded system in automotive mobiles increases throughout, testing becomes critical to detect and address potential issues early in the development life cycle. We have the different types of life cycles: V&V, water model, and agile methodologies. ఇలా కొన్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్స్ ఉన్నాయి. వీటిని బేస్డ్ ఆన్ చేసుకొని, అంటే దిస్ ఇస్ ద ప్లాన్ అని, బికాస్ ఇవన్నీ ఒక మెథడాలజీస్, ఏంటంటే ఒక ప్లాన్ టైప్. అంటే ఎప్పుడు మనకు హార్డ్వేర్ వస్తుంది, ఆ హార్డ్వేర్ లో ఎప్పుడెప్పుడు ఏమేమి డెవలప్మెంట్ జరుగుతుంది, మనం ఆ డెవలప్మెంట్ చేసినప్పుడు ఎప్పుడు ఆ సాఫ్ట్వేర్ టెస్ట్ చేస్తాం, ఆ సిచ్యువేషన్ బేస్డ్ ఆన్ చేసుకొని. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మనకు ఒక 10 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 10 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. 10 రిక్వైర్మెంట్స్ ని ఒకేసారి డెవలప్మెంట్ చేయరు.
ఫస్ట్ ఒక 2 రిక్వైర్మెంట్స్ని డెవలప్మెంట్ చేస్తారు, వాటిని టెస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అగైన్ ఇంకొక 2 రిక్వైర్మెంట్స్ని డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది, వాటిని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ 4 రిక్వైర్మెంట్స్లో మనం డెవలప్మెంట్ చేసేటప్పుడు హార్డ్వేర్కి ఏదైనా బగ్స్ హ్యాంగ్ అవ్వడం లేదా ఏదైనా షార్ట్ సర్క్యూట్స్ అవ్వడం ఇవేమైనా జరిగినప్పుడు వాటిని బగ్స్గా డిటెక్ట్ చేస్తాం. అంటే మన ఫంక్షనాలిటీ పని చేయకపోయినా బగ్, అదర్వైజ్ మనం ఫ్లాష్ చేయడం వల్ల సాఫ్ట్వేర్ సిస్టమ్ కూడా హ్యాండ్ ఇవ్వడం అంటే కొలాప్స్ అవ్వడం కూడా బగ్. ఓకే, ఇలాంటి అన్నిటినీ కూడా టెస్ట్ చేసుకుంటూ వాటిని ఆ బగ్స్ని క్లియర్ అవుట్ చేసుకుంటూ వెళ్తుంటాం. ఇదంతా కూడా ఒక లైఫ్ సైకిల్. ఓకే, మనకి డిఫరెంట్ టైప్ లైఫ్ సైకిల్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. వాటర్ మోడల్ అండ్ విఎన్వి అండ్ అజైల్ మెథడాలజీస్ గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుంటాం కంపల్సరీ. ఓకే, వీటిని బేస్డ్ ఆన్ చేసుకొని మన ప్లాన్ అనేది జరుగుతూ ఉంటుంది. టెస్ట్ ప్లాన్, డెవలప్మెంట్ ప్లాన్ రెండు ప్యారలల్గా జరుగుతూ వెళ్తుంది. డెవలపర్ డెవలప్ చేస్తూ ఉంటాడు, నువ్వు టెస్టింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటావు. ఈ రెండు కూడా ప్యారలల్గా జరుగుతూ ఉంటాయి. ఓకే, have you got it right? Next thing, automotive embedded testing యొక్క ప్రాసెస్. What are the types of process? అంటే ఆ టెస్టింగ్ ఎలా స్టార్ట్ చేస్తాం? We have one life cycle. This is the life cycle అనుకోండి. First of all, we will get the requirements from the client. క్లయింట్ దగ్గర నుండి మనకి రిక్వైర్మెంట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇదే ప్రొసీజర్లో ఇక్కడ మనకి రిక్వైర్మెంట్స్ వచ్చినట్టు డెవలపర్ కూడా రిక్వైర్మెంట్స్ వచ్చి ఉంటాయి. వాడు అనలైజ్ చేస్తుంటాడు, మనము అనలైజ్ చేస్తుంటాం. అనలైజ్ చేసిన తర్వాత మనం అనలైజ్ చేసిన రిక్వైర్మెంట్స్ని బేస్డ్ ఆన్ చేసుకొని మన టెస్ట్ ప్లానింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో డెవలపర్ ఏం చేస్తాడు, తన డెవలప్మెంట్ ప్లానింగ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. టెస్ట్ ప్లానింగ్ ఏంటంటే ఎప్పుడు మనము స్మోక్, స్నానిటీ, పర్ఫార్మెన్స్, రిగ్రెషన్, ఫంక్షనల్ టెస్టింగ్స్ చెయ్యాలి అనే వాటి గురించి మనం ప్లాన్ చేస్తాం. అతను యూనిట్, కాంపోనెంట్, కంపోనెంట్స్ని బేస్డ్ ఆన్ చేసుకొని ఒక్కొక్క ఫంక్షనాలిటీస్ని డెవలప్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే సిమిలర్. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ మనం ఏదైతే టెస్ట్ ప్లానింగ్ అయిపోయిన తర్వాత టెస్ట్ కేస్ డెవలప్మెంట్. టెస్ట్ కేస్ డెవలప్మెంట్ అంటే మనకి ఏదైతే రిక్వైర్మెంట్స్ వచ్చాయి కదా, ఆ రిక్వైర్మెంట్స్ని అనలైజ్ చేసుకుంటాం కాబట్టి వాటిని బేస్డ్ ఆన్ చేసుకొని మనం టెస్ట్ కేసెస్ని రాయడం జరుగుతుంది. టెస్ట్ కేసెస్ అంటే ఎగ్జాంపుల్ టేక్ ఇట్ యాజ్ ఎన్ మొబైల్. మీ మొబైల్ తీసుకోండి, ఒక ఫ్లిప్కార్ట్లో మీరు ఒక మొబైల్ ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేయగానే ఆ మొబైల్ యొక్క ఛార్జర్ వచ్చేసి 80 వాట్స్, ఎగ్జాంపుల్ చెప్తాను, 80 వాట్స్. ఆ ఛార్జింగ్ క్యాపబిలిటీ వచ్చేసి మినిమం 0 to 100%, 45 మినిట్స్లో ఛార్జింగ్ అనేది 0 to 100 ఫిల్ అయిపోద్ది. దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్. అంటే దాని యొక్క స్పెసిఫికేషన్స్ అంటారు అక్కడ, బట్ ఇన్ ద రియల్ టైం దాని రిక్వైర్మెంట్స్ అంటారు. అంటే క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్. క్లయింట్ మనకి సెండ్ చేసే రిక్వైర్మెంట్స్, ఆ క్లయింట్ దాన్ని సేల్ చేసేటప్పుడు స్పెసిఫికేషన్స్ అంటారు. అంటే అతను సేల్ చేస్తున్నాడు, సేల్ చేసేటప్పుడు అవి స్పెసిఫికేషన్స్ కిందకు వస్తాయి. అంటే అలా మనం కెమెరాస్ వచ్చి 108 or 50 మెగాపిక్సెల్స్ ఇవన్నీ కూడా మనం స్పెసిఫికేషన్స్ ఏదైతే మెన్షన్ చేసి ఉంటాడు ఫ్లిప్కార్ట్, వాటన్నిటిని నువ్వు తీసుకోగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తావు, వాటిని టెస్ట్ చేస్తావు. మినిమం టెస్ట్ అనేది జరుగుతుంది, రైట్? నీకు మొబైల్ డెలివరీ అయింది, డెలివరీ అయిన తర్వాత నువ్వు మొబైల్ ఆన్ చేస్తావు. మొబైల్ ఆన్ చేసేదానికి వీ హావ్ ద సబ్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్. ఆ స్టెప్స్ అన్నిటినీ కూడా టెస్ట్ కేస్ డెవలప్మెంట్లో రాస్తాం. స్విచ్ ఆన్ ద మొబైల్ స్విచ్ ఆన్ అయిన తర్వాత కెమెరా ఓపెన్ చేసేదానికి వీ హావ్ ద సమ్ సిమిలర్ టెస్ట్. కెమెరా ఓపెన్ అయిన తర్వాత జూమ్ అవుట్ అండ్ దాంట్లో ఉన్న లైక్ ఫిల్టర్స్ ఉంటాయి, జూమ్స్లో కొన్ని కెమెరాస్లో అయితే ఫిల్టర్స్ ఉంటాయి. ఆ ఫిల్టర్స్ని యూజ్ చేయడం, ఆ ఫిల్టర్స్ తగినట్టు కెమెరా చేంజ్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా టెస్టింగ్ స్టెప్స్. ఆ స్టెప్స్ చేస్తున్నప్పుడు అవి పని చేస్తున్నాయా లేదా. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఓపెన్ ద కెమెరా, ఫస్ట్ స్టెప్, కెమెరా ఓపెన్ అయింది, రైట్? కెమెరా ఓపెన్ అయింది, ఇట్స్ మన ఎక్స్పెక్ట్. నెక్స్ట్ ఓపెన్ ద కెమెరా అయిన తర్వాత జూమ్ ఇన్ ఫర్ 5x జూమ్ చేస్తుంది, జూమ్ అయ్యింది, దెన్ టెస్ట్ కేస్ పాస్. ఇలా దీస్ ఆర్ ద టెస్ట్ స్టెప్స్ విచ్ వీఆర్ చెకింగ్, రైట్? టెస్ట్ చేస్తున్నాము, అవన్నీ కూడా
టెస్ట్ స్టెప్స్ కింద తీసుకుంటూ ఒక్కొక్కటి అనలైజ్ చేసుకుంటూ వస్తాం. ఓకే, అండ్ అలా టెస్ట్ కేస్ డెవలప్మెంట్ జరిగిపోయిన తర్వాత టెస్ట్ కేసెస్ రాసేసిన తర్వాత టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్. అంటే ఇప్పుడు మనము టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్ అంటే ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ హిల్ సెటప్, హిల్ టెస్ట్ సెటప్ అని సెటప్ చేసుకుంటాం. యు ఆర్ వర్కింగ్ ఇన్ వీటీ సిస్టమ్స్, దాని వీటీ సిస్టమ్ కి తగినట్టు నువ్వు ఆ టెస్ట్ ఎన్విరాన్మెంట్ ని సెటప్ చేసుకుంటావు. ఇఫ్ ఇన్ కేస్ యు ఆర్ వర్కింగ్ ఇన్ మాన్యువల్ టెస్ట్ బెంచ్ సెటప్, దానికి తగినట్టు నువ్వు మాన్యువల్ టెస్ట్ బెంచ్ సెటప్ ని క్రియేట్ చేసి, ఇది మన ఆటోమోటివ్ డొమైన్. ఇన్ ద వెబ్సైట్స్ ఆర్ ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ యాజ్ అన్ మీరు వెబ్సైట్స్ లో చేస్తుండొచ్చు, సెలీనియం ఇలా వాటిల్లో కూడా వీ నీడ్ టు ఓపెన్ అవర్ వెబ్సైట్ ప్రాపర్లీ. మన వెబ్సైట్ డొమైన్ అన్నింటినీ చెక్ చేయడం జరుగుతుంది, ప్రతిదీ కూడా ఓపెన్ చేసుకుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్. టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్ అనేది మనం సెటప్ చేసుకున్న తర్వాత ఏవైతే మనం టెస్ట్ కేసెస్ రాసామో ఆ టెస్ట్ కేసెస్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సిచ్యువేషన్స్ ని బేస్డ్ ఆన్ చేసుకొని ఆ టెస్ట్ కేసెస్ ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఓకే, మనకి టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉన్నాయి. ఐ విల్ టెల్ యూ దోస్ టెస్టింగ్స్. మనకి సిస్టమ్ టెస్టింగ్ అండ్ ఆ సిస్టమ్ టెస్టింగ్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉన్నాయి. వాటి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ టెస్టింగ్స్ ని బేస్డ్ ఆన్ చేసుకొని, ఓకే, అంటే ఇప్పుడు ఒక 10 ఫంక్షనాలిటీస్ డెవలప్మెంట్ చేశారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, 10 ఫంక్షనాలిటీస్ డెవలప్మెంట్ చేశారు. ఆ 10 ఫంక్షనాలిటీస్ ని ఫంక్షనల్ టెస్టింగ్ చేస్తాం. ఫస్ట్ ఫంక్షనల్ టెస్టింగ్ చేస్తాం. ఆ ఫంక్షనల్ టెస్టింగ్ చేస్తే ఆ టెస్ట్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. అప్పుడు ఆ టెస్ట్ ఎగ్జిక్యూషన్ జరిగిన తర్వాత మనం ఎన్ని టెస్ట్ కేసెస్ అనేది పాస్ అయ్యాయి, ఎన్ని టెస్ట్ కేసెస్ అనేది ఫెయిల్ అయిన టెస్ట్ కేసెస్ ని మళ్ళా జీరా బోర్డ్లో కానీ ఆర్టీసీ టూల్స్లో కానీ బాక్స్ సంథింగ్ చాలా ఉన్నాయి. అలాంటి టూల్స్లో మనం ఆ టికెట్ని రైజ్ చేయడం జరుగుతుంది. వన్స్ టికెట్ రైజ్ చేసిన తర్వాత ఆ టికెట్ని డెవలపర్ ఫిక్స్ చేసి మళ్ళా మనకు పంపించి మళ్ళా మనం టెస్ట్ చేసి అలా మన లైఫ్ సైకిల్ అంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ ని క్లోజ్ చేయడం జరుగుతుంది. వన్స్ అవర్ బగ్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతే మన టెస్ట్ సైకిల్ అనేది క్లోజ్ అయిపోతుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఆటోమోటివ్ ఎంబెడెడ్ టెస్టింగ్ లైఫ్ సైకిల్. ఓకే, have you got it right? If you are understand, just raise your hand. If you are not understand, just unmute చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మేము డిస్కషన్. రాహుల్ యా రాహుల్ ఇప్పుడు మన మాన్యువల్ టెస్ట్ లాగా ఒక్కో ఫేస్ లో ఒక్కో టూల్ వాడతాం కదా. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ రిక్వైర్మెంట్ కి మేము ఎజ్యూర్ వాడతాం, టెస్ట్ ప్లాన్ కి ఎక్సెల్ వాడతాం. సో ఇట్లా మన ఆటోమోటివ్ లో స్టాండర్డ్ టూల్స్ ఏమైనా వాడతామా లేకపోతే రొటీన్ టూల్స్ ఏ ఉంటాయా? డిపెండ్స్ కంపెనీ. సేమ్ ఆటోమోటివ్ లో కూడా అజూర్ వాడతాం. ఆటోమోటివ్ రిక్వైర్మెంట్స్. ఓకే, అండ్ ఎక్సెల్ లోనే టెస్ట్ కేసెస్ రాస్తాం. అండ్ ఇప్పుడు కొద్దిగా అప్డేట్ అవుతున్నాయి. అంటే లైక్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ లో కూడా అప్డేట్ అవుతున్నాయి. క్రియేటెడ్ వన్ వెబ్సైట్ దట్ ఈస్ కాల్డ్ as an టెస్ట్ రైల్. మీరు గూగుల్లో కూడా సెర్చ్ ఐడియా ఉంది. చేయండి. ఈ టెస్ట్ రైల్ ఏం చేస్తుందంటే యాజ్ లైక్ మీరు ఎక్సెల్ షీట్ లో ఎలాగైతే టెస్ట్ కేసెస్ అని రాస్తారో సేమ్ అలాగే టెస్ట్ కేసెస్ ని ఇక్కడ రాయాలి. సేమ్ బట్ ఇక్కడ కొద్దిగా మన సేవింగ్స్ చేసుకోవడానికి అండ్ జీరా టికెట్స్ ని డైరెక్ట్ గా లాగిన్ అవ్వడానికి ఇవన్నీ పర్ఫెక్ట్ గా యూజ్ అవుతుంది. అండ్ మనం దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకే, సేమ్ మీరు ఏదైతే ప్రీవియస్ గా చేస్తుంటారో యాజ్ అన్ మాన్యువల్ టెస్టింగ్ అజ్యూర్ యూజ్ చేయొచ్చు, డోర్స్ యూజ్ చేస్తుంటారు. వాళ్ళ పర్టికులర్ సైట్స్ ఉంటాయి. కొందరు బాక్స్ అంటారు. ఇవాళ వాళ్ళ రిక్వైర్మెంట్స్ వాళ్ళకి తగిన, కొందరికి అయితే సర్వర్సే ఉంటాయి. డైరెక్ట్లీ వాళ్ళ సర్వర్స్ దగ్గర నుండే నీకు రిక్వైర్మెంట్స్ కూడా రీచ్ అవుతూ ఉంటాయి. ప్రొసీజర్ మాత్రం సేమ్. ఎక్కడైనా కూడా మాన్యువల్ టెస్టింగ్ యొక్క ప్రొసీజర్ అనేది సేమ్ గానే ఉంది. ఓకే బ్రో, హలో బ్రో, టెస్ట్ ట్రయల్ అంటే ఏంది బ్రో? అదే నేను చెప్పాను కదా, టెస్ట్ ప్లాన్ ఏంటంటే మనకి ఎప్పుడైతే రిక్వైర్మెంట్స్ వచ్చిన తర్వాత ఆ రిక్వైర్మెంట్స్ ని బేస్డ్ ఆన్ చేసుకుని టెస్టింగ్ ఎప్పుడు ఏ సిచ్యువేషన్ లో ఎలాంటి టైప్స్ ఆఫ్ టెస్టింగ్ చేయాలి, అంటే రిగ్రెషన్ టెస్టింగ్ ఎప్పుడు చేయాలి, స్మోక్ స్నానిటీ వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి డెవలప్మెంట్, నేను ఇందాకే చెప్పాను 10 థింగ్స్ డెవలప్మెంట్ చేస్తారు. బట్ అతను 10 లో ఫస్ట్ 2 థింగ్స్ ని రిలీజ్ చేస్తారు, 2 ఫంక్షనాలిటీస్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా డిస్కషన్ లో జరుగుతాయి. ఎందుకంటే మనం ఆ 10 ఎలిమెంట్స్ ని
టెస్ట్ చేసామనుకోండి, కన్ఫర్మ్ 8 బగ్స్ రైజ్ అవుతాయి. బగ్స్ రైజ్ అయినప్పుడు నేను ఈ రివిజన్లో ఈ 8 బగ్స్ 8 స్పెసిఫికేషన్స్ ని నేను డెవలప్మెంట్ చేయట్లేదు అని చెప్తాడు డెవలపర్. దానికోసమే ఈ టెస్ట్ ప్లానింగ్ అనేది జరుగుతుంది. దీంట్లోనే మనకి ఎన్ని టెస్ట్ కేసెస్ అనేది, వేటికి టెస్ట్ కేసెస్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి, వాటన్నిటి గురించి కూడా ఓవర్ వ్యూగా మనం డిస్కస్ చేసుకుంటాం విత్ ద టీమ్ లీడ్, డెవలపర్, అందరం డిస్కస్ చేసుకునేది. ఓకే రాహుల్, యా, మీరు ఇప్పుడు మన ఆటోమోటివ్ ఎంబెడెడ్ టెస్టింగ్ అంటే హార్డ్వేర్ లో మన ఫర్మ్వేర్ ని ఫ్లాష్ చేయాలి. ఎస్. సో మన హార్డ్వేర్ నాలెడ్జ్ కావాలంటే మైక్రో కంట్రోల్స్, ఇంటరప్ట్స్ అంటే ఏంటి, ఇలాంటి నాలెడ్జ్ కూడా అవసరం మనకి అవి. అంతే, అంత నాలెడ్జ్ ఏం అవసరం లేదు. జస్ట్ వీ హ్యావ్ ద టెస్ట్ బెన్ సెటప్, రైట్? ఆ టెస్ట్ బెన్ సెటప్ ని ఎలా మనకి మామూలుగా అయితే అక్కడ కూడా సపోర్టర్ ఉంటాడు, ఓకే లైక్ సపోర్టర్ అనేది ఉంటారు. ఎందుకంటే మీకు హార్డ్వేర్ ని డైరెక్ట్ గా ఇచ్చేయరు. దే విల్ ఓకే కనెక్ట్ టెస్ట్ బెన్ సెటప్, ఎవ్రీథింగ్ కూడా కనెక్ట్ చేసుకుంటారు. బట్ ఓకే మనకి వాటి గురించి ఇన్ని ఇయర్స్ వర్క్ చేస్తున్నామంటే వాటి గురించి మినిమం నాలెడ్జ్ అనేది గెయిన్ అవ్వాలనేసి మేము ఏం చేసామంటే ఓకే రియల్ టైం టెస్ట్ బెన్ సెటప్ స్నాప్ షాట్స్ ని తీసుకోవడం జరిగింది. ఓకే తీసుకొని వాటికి సంబంధించిన ఎక్కడెక్కడ మనం ఏ కేబుల్స్ ని అటాచ్ చేస్తాం ఓకే వాటన్నిటిని కూడా మెన్షన్ చేయడం జరిగింది. వాటిని మీకు రియల్ టైం క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రాపర్ గా. ఓకే గాట్ ఇట్. ఈ రియల్ టైం ప్రాజెక్ట్ హ్యాండ్స్ ఆన్ చేపిస్తారా లేకపోతే ఎలాగా, అంటే టూల్స్ కానీ అవి కానీ? ఆ టూల్స్ మీకు అన్ని ప్రొవైడ్ చేస్తాం. అంటే లైక్ క్యానవీ టూల్ అనేది మీకు కంపల్సరీ ప్రొవైడ్ చేస్తాం. క్యానవీ టూల్ లోనే మనం టెస్ట్ ఆటోమేషన్ చేసేది, మాన్యువల్ చేసేది, నేను ఏదైతే క్రియేట్ చేసామో ఆ ప్రాజెక్ట్ ని కూడా మీకు హ్యాండ్స్ కి ఇచ్చేస్తాం. అంటే డెమో టూల్ లేకపోతే మామూలుగా లైసెన్స్ టూలా? అది క్రాకర్ టూల్, మీరు ఎన్ని ఇయర్స్ అయినా యూజ్ చేయొచ్చు. ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా పనిచేస్తుంది. ఇది ఓకే, రైట్? యా. హలో. యా, ఇప్పుడు క్రాక్ టూల్ అంటే యాక్చువల్లీ మనం గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం కదా, అది కాదా? లేదు, అది గూగుల్లో కూడా అవైలబిలిటీలో ఉండదు. ఓకే. ప్రీవియస్ మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా మేము చేసిన టూల్ అది. అది పెద్ద ఓకే. ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే జస్ట్ దానికి లైసెన్స్ కి ఏం అవసరం లేదు. ఓకే. జస్ట్ అది ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వర్క్ అవుతుంది. ఓకే, లైసెన్స్ లో ఎలా వర్క్ అవుతుందో అన్ని ఆప్షన్స్ ఇక్కడ వర్క్ అవుతాయి మీరు ఇచ్చేది. Yes. ఇది క్యాపిల్ Google- ప్రోగ్రామ్ కూడా రన్ అవుతుందా? క్యాపిల్ ప్రోగ్రామ్ ఎస్, రన్ అవుతుంది. క్యాపల్ ప్రోగ్రామే మీ చేతనే ఎగ్జిక్యూట్ చేస్తాం మేము. ఓకే, ఎలా ప్యానల్ క్రియేట్ చేస్తాం, క్యాపల్ ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుందో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీరే ఎగ్జిక్యూట్ చేస్తారు. నేను నిన్న కూడా చెప్పాను, మీకు ప్రాక్టీస్ సెక్షన్స్ కూడా ఉంటాయి. అంటే నేను ఒక టాపిక్ మీద చెప్పాను అనుకోండి, ఆ టాపిక్ సంబంధించిన క్వశ్చన్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. మీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేసి నెక్స్ట్ డే ఆ సొల్యూషన్ ని గ్రూప్ లో షేర్ చేయాల్సింది ఉంటుంది, గ్రూప్ ఆర్ పర్సనల్ గా షేర్ చేయాల్సింది. మనకి కోర్స్ లో హిల్ టెస్టింగ్ కూడా కవర్ అవుతుందా? డి స్పేస్, కంట్రోల్ డి స్పేస్ ఇవన్నీ ఏంటంటే, నేను రిపీటింగ్ వన్స్ అగైన్, డి స్పేస్, విటి స్టూడియోస్ మా దగ్గర టూల్స్ లేవండి. వీ విల్ ప్రొవైడ్ రియల్ టైం, ఎలా రియల్ టైంలో డి స్పేస్ కనెక్ట్ అవుతాం, ఎలా విటి స్టూడియో కనెక్ట్ అవుతాం, ఇవన్నీ కూడా మేము చెప్తాం. ఇది విత్ దర్ పీపీటీ వ్యూస్ లో. ఓకే, క్లారిటీగానే చెప్తాం. ఎందుకంటే ఆ Okay. టూల్స్ మాకు అవైలబిలిటీలో లేవు, దొరకలేదు. అండ్ వాటికి కూడా మళ్ళీ హార్డ్వేర్ సెటప్స్ కూడా కావాలి. దట్స్ వై మైట్ బి లిటిల్ డిఫికల్ట్. ఎవరు కూడా ప్రొవైడ్ చేయలేదు. బట్ మనం వాటన్నిటిని కూడా ఓవర్ వ్యూ నీట్గా స్టెప్ బై స్టెప్ చూపించడం జరుగుతుంది. ఎలా ఉంటుంది, ఎలా టెస్ట్ చేస్తాం, ఎలా సాఫ్ట్వేర్ ఫ్లాష్ అవుతుంది, ఎలా డి స్పేస్ వర్క్ అవుతుంది, ఇవన్నీ కూడా డీటెయిల్ గా చెప్తాం. హరి మనం ఇప్పుడు హలో
మనం రియల్ టైమ్ గా చూడం కదా హార్డ్వేర్ అనేది, అది మనము సపోజ్ రెజ్యూమ్ లో మెన్షన్ చేసి క్రాక్ చేయొచ్చా ఇంటర్వ్యూ అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కు? నేను అదే కదా చెప్పాను. ఇప్పుడు మనము హార్డ్వేర్ ని రియల్ గా చూడాలనేసరికి మేము స్నాప్ షాట్స్ క్రియేట్ చేస్తున్నాం, ఫొటోస్. ఓకే. వాటిని మనము రియల్ టైం క్లాసెస్ ఏవైతే టూ క్లాసెస్ చెప్తాం, ఆ 2 క్లాసెస్ లో మనం రికార్డింగ్స్ అనేది ఉండవు. మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని మీకు చూపించడం జరుగుతుంది ఆ టెస్ట్ బెంచ్ సెటప్ లో. మీరు వాటన్నిటిని నోట్ డౌన్ చేసుకోవాల్సింది ఉంది. హరి, హార్డ్వేర్ అంటే అంటే ఏ సెమీ కండక్టర్స్ అంటే ఎన్ఎక్స్పి ఇట్లా ఏమైనా స్పెషల్ ఈసీయూస్ ఏమైనా ఉన్నాయా? అండ్ బోర్డ్ ఐపీసీకి సంబంధించిన హార్డ్వేర్ చూపిస్తుంది. ఐపీసీ ఎలా కనెక్ట్ అయింది, ఇన్ఫోటైన్మెంట్ కూడా ఉంటుంది. అట్ ద రైట్ సైడ్ ఇన్ఫోటైన్మెంట్ కూడా ఆ హార్డ్వేర్ కనెక్ట్ అయి ఉంటుంది. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు విజిబుల్ అయితే అవుతుంది, కంపల్సరీ అర్థం అవుతాయి. అన్ని కేబుల్స్ R232 కేబుల్ ఎక్కడ కనెక్ట్ చేస్తాం, ఎలా క్యాల్ దాంట్లో ఇన్పుట్స్ ఇస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి సో క్లారిటీ. సో హరి, ఫైనల్ గా ఏంటంటే హార్డ్వేర్ మీద మన సిమ్యులేషన్ టూల్స్ యూజ్ చేసుకొని సాఫ్ట్వేర్ చెక్ చేయాలి, అంతేనా? ఓకే, గాట్ ఇట్. ఇప్పుడు ఇల్ టెస్టింగ్ క్లాసెస్ 1 వీక్ అలా సరిపోతుందా డి స్పేస్ ఇవి మీరు చెప్పింది వీటీ సిస్టమ్స్? సారీ, ఇప్పుడు క్లాసెస్ ఇల్ టెస్టింగ్ మీద ఇంటర్వల్ ఉండొచ్చు, ఉంటే ఒక 10 days అలా ఉండొచ్చా? లేదు, ఇట్ మేబీ ఒక 5-6 days ఉండొచ్చు. ఓకే, ఓకే. హిల్ టెస్టింగ్ మీద మనం ఏదో ఒకటి మెన్షన్ చేస్తే సరిపోతుంది, డి స్పేస్ కానీ వీటీ సిస్టమ్స్ కానీ ఏదో ఒకటి సరిపోతుంది రెజ్యూమ్ లో? మీరు డి స్పేస్ పెట్టుకోవచ్చు, అండ్ కంపల్సరీ హిల్ సెటప్ లో డి స్పేస్ క్యానోయి వాడతాం, అండ్ వీటీ స్టూడియో కూడా వాడతాం. మన క్యానోయి ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, అండ్ డి స్పేస్ అనేది దాని యొక్క ఓవర్వ్యూ చూపిస్తాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకే, ఓకే, ఓకే. అండ్ హిల్ టెస్ట్ బెంచ్ సెటప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ హిల్ సెటప్ లో కానీ మామూలు మాన్యువల్ సెటప్ కానీ ఆర్ వీటీ సిస్టమ్స్ లో కానీ సాఫ్ట్వేర్ ఎలా ఫ్లాష్ చేస్తామో కూడా చూపిస్తాం. ఓకే, అంటే హార్డ్వేర్ లో సాఫ్ట్వేర్ ఫ్లాష్ చేయాలి కదా. లాట్ ఆఫ్ మెంబర్స్ ఏం చెప్తారంటే యూఎస్బిని కనెక్ట్ చేయగానే ఆటోమేటికల్ గా సాఫ్ట్వేర్ ఫ్లాష్ అయిపోతుందని చెప్తారు బయట క్లాసెస్ ఎవరైనా చెప్పేవాళ్ళు. బట్ అది ఒక ప్రొసీజర్ మాత్రమే. ఇఫ్ ఇన్ కేస్ మీరు మాడ్యూల్ టు మాడ్యూల్ ఒక ప్రోగ్రామ్ ని ఫ్లాష్ చేయాలి అంటే వీ హ్యావ్ సమ్ సెటప్, సెపరేట్ టూల్స్ ఉంటాయి. We have some tools now in PNMM tool and Trace32. వాటిని మనం యూజ్ చేసి ఫ్లాష్ చేస్తాం. Trace32 చెప్తావా హరి నువ్వు? ఓకే రాహుల్, Trace32 కమాండ్ చెప్తారా? లేదు, చెప్పండి. హలో, Trace32 అనేది మేము తీసుకోలేదు ఆ టాపిక్. వాటికి సంబంధించిన కమాండ్స్ అన్ని మేము చెప్పాలి. ఓకే, ఓకే. హలో బ్రో, ఇప్పుడు కెనో అనేది సాఫ్ట్వేర్ టూల్ ఉంటుంది, హార్డ్వేర్ కూడా ఉంటుంది కదా, క్యాన్కేస్ ఎక్సెల్ కెనో హార్డ్వేర్. క్యానోయి Hello. అనేది సాఫ్ట్వేర్ టూల్, క్యాన్కేస్ ఎక్సెల్ అనేది హార్డ్వేర్ టూల్. ఓకే, అలాగే ఇప్పుడు డి స్పేస్ అనేది సాఫ్ట్వేర్ టూల్ అండ్ హార్డ్వేర్ టూల్ రెండు ఉంటుంది, డి స్పేస్ కూడా? లేదు, DSPS అనేది కూడా ఒక సిమ్యులేషన్ సెటప్ మాత్రమే. జస్ట్ సాఫ్ట్వేర్ టూల్ అది? హిల్ సెటప్ అనేది DSPS అనేది ఒక సిమ్యులేషన్ టూల్, ఒక సాఫ్ట్వేర్ టూల్. మనం DSPS కి హిల్ సెటప్ ని కనెక్ట్ చేస్తాం బికాస్ విజువలైజ్ చేయడానికి, అంటే త్రూ ద వెహికల్ అనేది వెళ్తుంది మూవింగ్ కండిషన్ వెళ్ళేటప్పుడు ఆ ఫంక్షనాలిటీస్ ఏదైతే మనం క్యానోయిలో చెక్ చేసాం కదా, ఆ ఫంక్షనాలిటీస్ ఇన్ ద మూవింగ్ కండిషన్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది చెక్ చేయడమే DSPS. ఓకే, మీరు ఇన్ కేస్ ఇమేజెస్ అలాంటివి కూడా రిఫర్ చేయొచ్చు. సపోజ్ మనం నౌకరీలో రెజ్యూమ్ పెట్టిన తర్వాత కాల్స్ రాకపోతే ఏమన్నా ఎక్స్టర్నల్ గా ఏమైనా ప్రొవైడ్ చేయగలుగుతారా? అదే నేను చెప్పాను ఏంటంటే, మనకి ప్రీవియస్ టీమ్స్ మెంబర్స్ దగ్గర నుండి మెయిల్స్ వస్తున్నాయి. మా దగ్గర నుండి మేము పోయినసారి మా ఫ్రెండ్ ఒకరు KPIT లో వర్క్ చేస్తున్నారు, పోయినసారి 5 స్టూడెంట్స్ కి రిఫర్ చేయడం జరుగుతుంది. 5 స్టూడెంట్స్ కి కాల్స్ వచ్చేసాయని చెప్పను, కానీ ఒక 2 మెంబర్స్ కి వచ్చాయి కాల్స్. జస్ట్ 2 మెంబర్స్ మాత్రమే కాల్స్ వచ్చాయి, వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. 5 మెంబర్స్ లైక్ మేబీ వాళ్ళు ప్రిఫర్ చేసుకోవడం, ఎక్స్పీరియన్స్ ని ప్రిఫర్ చేసుకొని. ఒక అమ్మాయి దాంట్లో 5 years పెట్టింది, ఒక అమ్మాయి దాంట్లో 2 years అంత పెట్టింది. వాళ్ళకి వచ్చాయి, కొందరికి రాలేదు. అంటే ఇన్ కేస్ జాబ్ ఆపర్చునిటీ ఎక్కడైనా ఏదైనా వచ్చినప్పుడు మేము వాటిని కన్ఫామ్ గా మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. నా గ్రూప్ లో కానీ మమ్మల్ని ఫాలో అప్ చేసుకుంటున్నారు కదా, వాళ్ళతో మేము కంపల్సరీ అవి షేర్ చేస్తూ ఉంటాం.
అవి షేర్ చేస్తూ ఉండడం వల్ల మీరు ఆ మెయిల్స్ కి మీరు రెజ్యూమ్ ని షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఓకే. ఓకే. హలో హలో యా బ్రో, ఇప్పుడు వీటీ సిస్టమ్స్ అనేది సారీ అది సాఫ్ట్వేర్ టూల్ కాదు కదా, జస్ట్ వీటీ స్టూడియో అనేది సాఫ్ట్వేర్ టూల్ అంతే కదా? అవును. ఓకే, వీటీ ఫర్ సిస్టమ్ అనేది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ యా 1 సెకండ్. ఇక్కడ కనిపిస్తుంది కదా, దిస్ ఈస్ ద టీ స్పేస్. ఓకే, ఇది త్రూ ద మోషన్. ఏంటంటే మనం ఒక వెహికల్ అనేది త్రూ ద మోషన్ వెళ్ళేటప్పుడు ఎలా వర్క్ ఆన్ అవుతుంది మన క్లస్టర్ అనేది చూస్తాం. ఓకే, ఇది ఒక టైప్. ఓకే అదే సేమ్ సిమ్యులేషన్ అంటే ఇది ఇప్పుడు ఇక్కడ చూశారు కదా, త్రూ ద వెహికల్ మనం వెళ్తున్నప్పుడు మన స్పీడోమీటర్ వాటన్నిటిని కూడా ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. సేమ్ థింగ్ మనం ఏంటంటే క్యానోయిలో క్యానోయి సిమ్యులేషన్ లో కూడా ఇక్కడ చూడండి, సేమ్ స్పీడోమీటర్ బట్ మనం ఇక్కడ దీనికి సంబంధించిన స్లైడర్ కానీ వాటికి సంబంధించిన ప్రోగ్రెస్ వాల్యూస్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు దాన్ని ప్రెస్ చేసేటప్పుడు అంటే దాని స్లైడర్ అనుకోండి, ఇలా డ్రాగ్ చేస్తున్నప్పుడు దీని యొక్క వాల్యూ అనేది స్పీడోమీటర్ యొక్క వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం పంపించే సిగ్నల్స్ ప్రాపర్ గా రీచ్ అవుతుందా లేదా త్రూ ద క్యానోయి సిస్టమ్ ద్వారా మనకి ప్రాపర్ గా రీచ్ అవుతుందా లేదా అనే దానికి చూడడానికి. దీస్ ఆర్ ఆల్ ఎవ్రీథింగ్ అలాగే ఉంది. మనం వాటికి సంబంధించిన వాల్యూస్ ను కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఆ వాల్యూస్ ఇంక్రీజ్ చేసేటప్పుడు ఇది ఆటోమేటికల్ గా స్పీడోమీటర్ యొక్క వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ ప్రొసీజర్. అంటే ఇక్కడ ఏం టెస్ట్ చేస్తున్నాం, ద సిగ్నల్స్. ఇక్కడ హోల్డ్ అయిన సిగ్నల్స్, హోల్డ్ అయ్యి క్యాన్ కమ్యూనికేషన్ ప్రాపర్ గా జరుగుతుందా లేదా, క్యాన్ కమ్యూనికేషన్ ని ప్రాపర్ గా చెక్ చేస్తాం. అదే డిస్పేస్ లేదంటే క్యాన్ కమ్యూనికేషన్ ప్రాపర్ గా వర్క్ అవుతుంది అనుకుంటే త్రూ ద వెహికల్ పోయేటప్పుడు ప్రాపర్ గా ఫంక్షనాలిటీస్ పనిచేస్తున్నాయా లేదా, అది ఒక టైప్ ఆఫ్ టెస్టింగ్, ఇది ఒక టైప్ ఆఫ్ టెస్టింగ్. ఓకే, బీటీ స్టూడియో ఏంటంటే ఇలా కనిపించదు. ఇట్ విల్ బి విజిబుల్ లైక్ సిగ్నల్స్. అవి సిగ్నల్స్ టెస్టింగ్స్ అంటారు. దీంట్లో మనం విటిడి ఫైల్ ఏదైతే క్రియేట్ చేసి ఉంటామో ఆ విటిడి ఫైల్ ని తీసుకొని పోయి డైరెక్ట్ గా మనం క్యానోయికి ఇంటిగ్రేట్ చేస్తాం. Integrate with Canoi. ఓకే, ఇక్కడ మనం ఏదైతే క్రియేట్ చేసామో దాన్ని తీసుకొని పోయి మనం క్యానోయితో ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేట్ చేసినప్పుడు దాని యొక్క ఫంక్షనాలిటీస్ అనేది వర్క్ ఆన్ అవుతాయి. ఇలా ఇంటిగ్రేట్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే ద సిగ్నల్స్ యొక్క మినిమం మాక్సిమం వాల్యూస్ ని వెరిఫై చేయడం. సిగ్నల్స్ వెరిఫై చేస్తాం. సిగ్నల్స్ తర్వాత సిగ్నల్స్ ఒక నోడ్ నుండి ఇంకొక నోడ్ కి మధ్య పోతుంది చూసారు, అది కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్ ని టెస్ట్ చేసేది క్యానోయి. ఆ కమ్యూనికేషన్ ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకోండి త్రూ ద వెహికల్ ఇన్ ద మూవింగ్ కండిషన్, అవి ప్రాపర్ గా పనిచేస్తున్నాయా లేదా అని టెస్ట్ చేసేది డిస్పేస్. 3 డిఫరెంట్ కేటగిరీస్. ఓకే, ఐ గాట్ ఇట్ రైట్. అంటే కార్ ఐడియల్ లో ఉన్నప్పుడు క్యానోయియా? ఐడియల్ లో ఉండడం ఉంటే వీటి స్టూడియో ఐడియల్ లోనే ఉంటుంది, కారు ఇది ఐడియల్ లో ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్. ఇప్పుడు నీ దగ్గర ఒక నోడ్ ఉంది, ఆ నోడ్ ని జస్ట్ దాంట్లో ఉన్న సిగ్నల్స్ ని మాత్రమే టెస్ట్ చేస్తే, అది ఏ సిగ్నల్స్ ని కూడా కమ్యూనికేట్ చేయట్లేదు అంటే వేరే నోడ్ కి పంపించట్లేదు. దాంట్లో ఉన్న మినిమం మాక్సిమం వాల్యూస్ పనిచేస్తున్నాయా లేదా అని చూసేది వీటి సిస్టమ్స్. ఏదైతే ఆ వాల్యూస్ పనిచేస్తున్నాయి కదా, ఆ వాల్యూస్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అంటే సెకండ్ నోడ్. ఆ సెకండ్ నోడ్ కి ట్రాన్స్ఫర్ అవుతుంటే బిట్వీన్ ద కమ్యూనికేషన్ జరుగుతుంది కదా, అది క్యాన్ ప్రోటోకాల్. అంటే మధ్యవర్తి, సింపుల్ గా చెప్పాలంటే. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి పంపించేదానికి మధ్యలో జరిగే కమ్యూనికేషన్ ని టెస్ట్ చేసేది క్యానోయి. ఆ కమ్యూనికేషన్ రీచ్ అయిపోయిన తర్వాత ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది చూసేది డిస్పేస్.
అది ఎక్కువగా మనం మోషన్ కండిషన్ లో చెక్ చేస్తాం. గొట్ ఇట్. స్టాండర్డ్ అంటే వెహికల్ స్టాప్ కండిషన్ లో కూడా చెక్ చేయొచ్చు, మోషన్ కండిషన్ లో ఎక్కువ చెక్ చేస్తాం. ఓకే. ఓకే, Yeah, node is nothing but ECU, right? సారీ, Node is ECU, no? ఓకే, ఇప్పుడు మనము హిల్ టెస్టింగ్ లో కంపల్సరీ డి స్పేస్ వీటి సిస్టమ్స్ రెండు నేర్చుకోవాలా? లేదు, ఒక్కొక్కరికి హలో. అంటే ఇప్పుడు అన్ని 3 సిస్టమ్స్ మీద మీరు వర్క్ చేయరు. ఒకరు ఓకే, ఓకే. క్యానరీ మీద వర్క్ చేస్తారు, ఒకరు డి స్పేస్ మీద వర్క్ చేస్తారు, ఒకరు వీటి సిస్టమ్స్ మీద వర్క్ చేస్తారు. ఓకే, తెలిసి ఉంటే ఐడియా ఉంటే బెటర్ అంటారు, అంతే కదా? జస్ట్ ఓకే. అని మేము మూడింటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, మనం రెజ్యూమ్ లో మెన్షన్ చేసేటప్పుడు డి స్పేస్ వీటి సిస్టమ్స్ మెన్షన్ చేసి కాల్స్ కొద్దిగా బాగుంటాయా? సరే, అదే మనం రెజ్యూమ్ లో అప్డేట్ చేస్తాం కదా, అప్పుడు డి స్పేస్ వీటి సిస్టమ్స్ రెండు అప్డేట్ చేయాలా ఎలా అని? వీటి సిస్టమ్స్ మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మీరు డి స్పేస్ అప్లోడ్ చేశారు అనుకోండి, జస్ట్ ఓకే. వీటి సిస్టమ్ మీద నాలెడ్జ్ ఉందని చెప్పండి. ఐ హావ్ ద నాలెడ్జ్ ఆన్ ద వీటి సిస్టమ్స్, ఐ కెన్ క్రియేట్ ద పేరెంట్స్, ఐ కెన్ రైట్ ద క్యాపల్ స్క్రిప్ట్ ఫర్ ఆటోమేషన్ ఆల్సో అనేసి నాలెడ్జ్ అని చెప్పండి. ఇఫ్ ఇన్ కేస్ ఓకే. వీటి స్టూడియో అని మెన్షన్ చేశారంటే డి స్పేస్ మీద నాకు నాలెడ్జ్ ఉందని చెప్పండి. బట్ Just have క్యానో వర్షన్ చూడండి, రెండింటి కానో అనేది కామన్. జస్ట్ హ్యావ్ బేసిక్ నాలెడ్జ్ అని డి స్పేస్ అని పెడితే సరిపోతుంది వీటి సిస్టమ్ నేర్చుకుంటే. అవును, ఓకే, ఓకే. మనం ఇఫ్ ఇన్ కేస్ మీరు వీటి స్టూడియో డి స్పేస్ రెండు కూడా నేను బేసిక్స్ అని మెన్షన్ చేసుకుంటాను, బట్ క్యానో నాకు ఫుల్ వచ్చు కాబట్టి దాన్నైనా మెన్షన్ చేసుకోవచ్చు. ఓన్లీ క్యానో ఆల్సో బెటర్, పర్ఫెక్ట్ గా సూటబుల్. ఇప్పుడు వీట్ టెస్ట్ స్టూడియో అనేది ఓన్లీ వీటి సిస్టమ్స్ లోనే కదా యూజ్ అయ్యేది, డి స్పేస్ లో యూజ్ కాదు వీటి స్టూడియో అనేది. వీటి సిస్టమ్స్ అంటే సిగ్నల్స్ ని క్యాప్చర్ చేసే వాటి సిస్టమ్స్ అవి. ఐ విల్ షో యూ దట్ టెస్ట్ బెంచ్ సెటప్ మీకు చూపిస్తాను. అది వీ టెస్ట్ స్టూడియోనే కదా, నథింగ్ బట్ వీ టెస్ట్ స్టూడియోనే కదా? వీటెస్ట్ స్టూడియో అన్నా వీటి స్టూడియో అన్నా రెండు ఒకటే. రెండు బోత్ ఆర్ సేమ్. ఓకే. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మోగ్రీలో ఎగ్జాంపుల్ అంటే మోడిఫై చేసి చూపిస్తాను. డి స్పేస్ అంటే కొన్నిటికి ఉంటాయి అండ్ కొన్నిటికి స్పేస్ ఉండవు, కొన్నిటికి వీటి స్టూడియో ఉండదు, బట్ క్యానో అనేది కామన్ గా ఉంటుంది. అవి అట్లాంటివి చూపిస్తాను. చూపించండి బ్రో, థ్యాంక్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గివెన్ యాజ్ అన్ క్యానోయి మాత్రం ఇస్తున్నాను. జస్ట్ సెర్చ్ చేయండి. వీఆర్ నాట్ సీయింగ్ యువర్ స్క్రీన్ బ్రో. సారీ, యువర్ స్క్రీన్ ఈజ్ నాట్ విజిబుల్. ఓకే, ఎన్ని రోజులు ఉంటుందండి ఈ కోర్సు? ఇది 30 to 45 days. సెర్చ్ లో మాత్రం క్యానోయి ఒకటే ఇచ్చాను. క్యానోయి చూడండి, ఇక్కడ క్యానోయి మాత్రమే ఇచ్చాను. సెర్చ్ చేశాను. ఓకే, దానికి సంబంధించిన జాబ్ ఆపర్చునిటీస్ ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ క్లిక్ ఆన్ హియర్.